కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం బల్వన్మరణం కేసులో సాదిక్ ఖాన్ ను పోలీసులు కాకినాడ తీసుకొచ్చారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో నిందితుడిని విచారిస్తున్నారు. విచారణ అనంతరం నిందితుడిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అటు విచారణలో సాదిక్ ఖాన్ తలబిరుసు సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ ను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కాకినాడ తీసుకొచ్చారు. 8 మంది సీఐల బృందం నూకరాజు ఆయన కుమార్తె రాసిన సూసైడ్ నోట్ల ఆధారంగానే సాదిక్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. రైట్ సతీష్, సాదిక్ ను విచారిస్తున్న క్రమంలో కొంత పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అంటే విచారణ తీరు ఏ విధంగా సాగింది, మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? హరీష, ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల సామూహిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్ అయితే సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి మనం సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మాత్రం ఉన్నాం. ఢిల్లీలో అదుపులోకి తీసుకుని నిన్న రాత్రి 2 గంటల సమయంలో సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చారు. నిన్న రాత్రి నుంచి కూడా విచారణ ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి కాకినాడ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా విచారణ అయితే మాత్రం చేస్తున్నారు. ఈ ఏఈ కుటుంబ సభ్యులు ఆత్మహత్యతో పాటు తన అల్లుడు జగదీశ్వర్ రెడ్డి చనిపోవడంలో కూడా ప్రధాన నిందితుడుగా సాద్విక్ ఖాన్ అయితే ఉన్నారు. ఈ సాద్విక్ ఖాన్ ని పట్టుకునేందుకు అయితే మాత్రం కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అంటే ఈ నెల 16వ తేదీన నూకరాజు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన వెంటనే సాద్విక్ ఖాన్ అయితే కోనార్క్ ఎక్స్ప్రెస్ సామలకోటలో కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి పరారైనట్లయితే కొంత సమాచారం తెలిసింది. అయితే తన కుటుంబ సభ్యులు అయిన సిస్టర్కి ఒక లాయర్కి కూడా సాద్విక్ ఖాన్ ఒక ఒక తెలియని వ్యక్తి ఫోన్ ద్వారా ఫోన్ చేసినట్టు తెలిసింది. ఆ కాలే అత్యంత కీలకంగా కూడా సాద్విక్ ఖాన్ పట్టుకోవడానికి కీలకంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. అయితే 5 రోజుల తర్వాత ఢిల్లీలో సాద్విక్ ఖాన్ అయితే మాత్రం పట్టుకున్న అనంతరం అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పోలీస్ ఉన్నతాధికారులు అందరూ కూడా సాద్విక్ ఖాన్ అయితే మాత్రం విచారణ జరిపారు. అసలు ఆ కుటుంబానికి సాద్విక్ ఖాన్కి ఉన్న సంబంధాలు ఏంటి, ఏ సంబంధాలు ఉన్నాయి, ఎలాగా సాద్విక్ ఖాన్ ఆ కుటుంబ సభ్యులతో పరిచయం అయిన తర్వాత ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి, అసలు జగదీష్ రెడ్డి చనిపోవడంలో సాద్విక్ ఖాన్కి ఉన్న పాత్ర ఏమిటి అనే అంశాలు అయితే మాత్రం విచారణలో చాలా ప్రశ్నలు అయితే పోలీసు ఉన్నతాధికారులు అడిగినట్లయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి సాద్విక్ ఖాన్ అయితే మాత్రం పొంతనలేని సమాధానాలు కూడా చెప్తున్నట్లు నాకైతే జగదీష్ రెడ్డి హత్యకి సంబంధించి నాకు అంటే ఆ మరణానికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదా అన్నట్టు కూడా కొంత సమాచారం అయితే మాత్రం తెలిసింది. పోలీసులు అయితే మాత్రం పిన్ టు పిన్ అసలు సాద్విక్ ఖాన్ ఆ కుటుంబ సభ్యులకి పరిచయం అయ్యింది మొదలు ఇప్పటి వరకు కూడా జరిగిన అనే పరిణామాలు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే ప్రారంభించారు. అంటే సాద్విక్ ఖాన్కి ఆ కుటుంబ సభ్యులకి పరిచయాలతో పాటు అంటే జగదీశ్వర్ రెడ్డి మృతి కావచ్చు, లేకపోతే ఇలా ఆత్మహత్యలు కావచ్చు, సౌజన్య రాసిన సూసైడ్ నోట్లో ఉన్న అంశాలను ప్రస్తావించు ప్రతి అంశాన్ని కూడా సాద్విక్ ఖాన్తో పోలీసులు అయితే మాత్రం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎటువంటి సంబంధాలు ఉన్నా సరే అదే కోణంలో అంటే ఎవరికి సంబంధాలు ఉన్నా సరే ఈ కేసులో ఇన్వాల్వ్ చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష, అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రానికి అయితే మాత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన అనంతరం రిమైండ్కి పంపించిన తర్వాత తిరిగి విచారణ పిటిషన్ కూడా వేసే అవకాశం కూడా ఉందని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కీలక పరిణామాలు అయితే మాత్రం చోటు చేసుకుని ప్రస్తుతానికి సర్పవరం సరే అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఏమైనా ప్రస్తుతానికైతే అయితే అంటే విచారణ ఎలా కొనసాగుతుందని చెప్పడానికి కొంత నిరాకరిస్తున్నప్పటికీ కూడా అయితే ఈరోజు సాయంత్రం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అయితే మాత్రం మీడియా సమావేశం కూడా పెట్టనున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే అంశాలు కూడా వివరించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష, థ్యాంక్ యూ సతీష్.